వేములవాడ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగలేదని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల కాలంలో వేములవాడ ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వాటిలో బీఆర్ఎస్ హయాంలో చేసినవే అని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ముందు చెప్పాలి, ఇది ఇన్ని 100 కోట్లు అయితే ఈ సంవత్సరం ఇంత అవుతుంది వచ్చి పెట్టారా అనేది క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ రాని దాని గురించి మాట్లాడినా అది అంతా అదేంటి మన యాక్చువల్ గా అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ లాగానే ఉంటే తప్పితే కంప్లీట్ కాన్ఫిడెన్స్ గా ఉండేది అది వాస్తవం. కానీ ఏదైతే వేములవాడ ప్రాంత ప్రజలు కానీ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడిన మేము భావిస్తలేదు. మరి కేవలము ఏమన్నా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారిని తిట్టడమో లేదంటే వారు మాట్లాడిన 30 నిమిషాల్లో 10-12 నిమిషాలు కొడంగల్ విషయమే మాట్లాడడము, ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు. అది చాలా బాధాకరమైన విషయం. మరి వారు వస్తే వేములవాడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి చెప్పారు, అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలేదు గత 10 సంవత్సరాలలో. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడారు. వారు ప్యాకేజ్ 9 పడబడి ఉంది, అయితే ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు, టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అన్నారనే విషయం కానీ, మీ చేతగాని అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టేదానికే మీ సమయం అంతా వెచ్చించింది తప్పితే మీరు చిత్తశుద్ధిని పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనమని చెప్పేదానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే మేము అభివృద్ధి కోరుకునే వ్యక్తులు. మీరు ఏ మంచి పని చేసినా దాన్ని స్వాగతిస్తాం. ఇవాళ మీరు కొన్ని మంచి పనులు చేశారు, ఏదో కొన్ని ఫండ్స్ ఇచ్చినా అన్నారు, అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచిని మంచి అని చెడు చెడు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు, ఒక ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తులుగా మేము ముందడికి వస్తూ ఉన్నాం. ఇక పోతే మిడ్ మానేర్ ఇష్యూలో మరి మా గౌరవ స్థానిక సభ్యులు మన శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని చాలాసార్లు ధర్నాలు చేశారు. వాళ్ళు మొన్న చెప్పారు, వాళ్ళు 10,683 ఇండ్లు ఏదైతే ముప్పుకు గురైనాయో అందులో 5,987 మందికి ఇండ్లు కట్టుకున్నారు. 4,696 మందికి మేము ఇందిరమ్మ ఇండ్ల ద్వారా 5 లక్షల